అనగా అనగా ఒక అతిపెద్ద అడవి, కాకుల దూరని కారడవి, చీమల దూరని చెట్టడవి అంటారు కదా, సేమ్ ఆ టైప్లో ఒక దట్టమైన అడవిలో ఒక కుందేలు ఒక చెట్టు కింద పడుకొని మంచిగా నిద్రపోతాను. నిద్రపోతుండగా సడన్గా డామ్ అనే శబ్దం అయింది. ఒక్కసారి ఉలిక్కిపడిన కుందేలు ఏమైందా అని అటు ఇటు చూసి మళ్ళీ సప్పుడాక వండుకుంది. మళ్ళీ డామ్ అనే శబ్దం వచ్చింది. డామ్ అనే శబ్దం వచ్చేవరకు ఒకటేసారి మరి బిడ్డ ఆకాశం ఉలిపెట్టట్టుంది కదా అని చెప్పేసి పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు అంత పరిగెడుతుండగా మధ్యలో ఒక జింక కనబడ్డది. జింక కనబడి, ఏమైంది కుందేలు బావా, నువ్వు ఎందుకు అట్లా ఉరుకుతున్నావు అని చెప్పేసి అడిగితే కుందేలు అన్నది, ఆకాశం కూలిపోతుంది అని చెప్పేసి ఒకటే మాట అనేసరికి ఇక జింక కుందేలు ఇక ఉరుకుడు కాదు, ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. అంత మధ్యలో ఒక నక్క కనబడ్డది. ఏమైంది కుందేలు బావా, ఎప్పుడు లేదు మరీ ఘోరంగా ఉరుకుతున్నావు అది అని చెప్తే, మరి నువ్వు జింక బావా నువ్వు ఇద్దరు ఎందుకు మరి ఇట్లా ఉరుకుతున్నారు అని అడిగితే, ఏం లేదు ఆకాశం కూలిపోతుంది అనేసరికి మళ్ళా జింక నక్క కుందేలు మళ్ళీ ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. మళ్ళీ ఒక ఆడ ఒక శిలిక కనబడ్డది. ఏమైంది కుందేలు బావ మీరు గిట్లెందుకు ఉరుకుతున్నారంటే, ఇగో ఆకాశం కూలిపోతుంది అందుకే మరి పారిపోతున్నాం అని చెప్పేసి, ఇక ఉరుకుడు కాదు నేను కూడా పదా అని చెప్పి అది వాళ్ళని బట్టినాయి. ఇక ఉరుకుడు అంటే ఉరుకుంటా కూడా ఇక అవి ఇవి కలిపి అడవిలు ఉన్నాయి అన్నీ కూడా పరుగో పరుగు పరుగో పరుగు. లాస్ట్కి అయితే ఇక సింహం ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గరికి పోయినాక ఏమైంది మీరు అందరూ ఎందుకు వచ్చిర్రు ఈ టైంలో ఇట్లా వచ్చిర్రు ఏంటంటే, ఇగో ఆకాశం కూలిపోతుంది మొత్తం అందుకే మేము అందరం మారిపోయాం, మరి అన్నిటికీ నువ్వే దిక్కు అంటే, ఇక సింహం అడవికి రాదు సింహం కాబట్టి, అవునా అసలు ఎవరు చూసిరు కూలిపోయేదంటే, ఇక అప్పుడు ఇక ఒకళ్ళు ఎవరు అని చెప్పేదారు లాస్ట్ కుందేల దగ్గరికి వస్తుంది విషయం. కుందేలు అంటది, మరి నువ్వు ఎక్కడ చూసినావు ఊలిపోంగా అంటే, ఇక నేను పలానా కాడ ఇట్లా వండుకున్నా అంటే, మరి సరే మరి పదాడికి పోదా అని చెప్పేసి అయితే సింహము ఇక మిగతా అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఆడిపోతాయి. పోయేసరికి అన్నీ ఆకాశం సైడ్ చూసే వరకు ఒక్కడేసారి డామ్ అనే శబ్దం వస్తుంది. అంటే ఒక్కడేసారి ఉలిక్కి పడితే ఏమైందని అటు ఇటు చూసే వరకు ఏం కనబడదు. యాక్చువల్ ఏంటంటే అక్కడ కుందేలు ఒక కొప్పడి చెట్టు కింద వండుకొని ఉంటుంది అన్నట్టు. ఆ కొప్పడి చెట్టుకు బాగా పండు వండిన కొప్పడి పండ్లు ఉంటాయి. ఆ కొప్పడి పండు కింద పడి ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నట్టు. దీన్ని కుందేలు ఏమనుకుంటుంది అంటే ఆకాశం కూలిపోయిన శబ్దం అనుకుంటుంది అన్నట్టు. ఇక ఫస్ట్ టైం వీటికి అర్థం కాదు. సెకండ్ టైం ఆయన కొప్పడి పండు బాగా పండు వండింది కింద పడి ఎక్కడికక్కడ ముక్కలు అయ్యేటప్పటికి అవి అర్థం చేసుకుంటుంది. అప్పుడు సింహం అంటుంది, బిడ్డ నువ్వు మంచిగా వండుకున్నావు, కొప్పడి పండు కింద పడ్డది చూసి ఆకాశం కూలిపోతుందని చెప్పి అందరినీ పరిచయం చేసినావు అని చెప్పేసే వరకు ఇక చూడు అడవిలో ఉన్న జంతువులన్నీ ఇక మామూలుగా జిల్లేలమ్మ చిట్ట కాదు. ఇక అది పరిస్థితి. దీన్ని బట్టి ఏంటంటే మనం ఏదైనా సరే తెలుసుకొని ఆగం కావద్దు. ఏదన్నా దానికి సంబంధించింది పూర్తి స్థాయిలో విచారణ చేసి మనం దాని గురించి కనుక్కున్న తర్వాతనే ముందుకు పోవాలనేది ఒక ముచ్చట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను అట్లా చెప్తున్నా. థ్యాంక్ యూ.